మంత్రి దుద్దిల్ల శ్రీధర్ సొంత మండలంలో నిన్న రైతులు తిరగబడ్డారు. మరి ఏదైతే కొనుగోలు జరగగా మరి కొనుగోళ్లలో జాప్యంతో మరి మోసపోతే గోసపడతామని చెప్పి కేసీఆర్ ఆనాడే చెప్పిండు. అయినప్పటికీ కూడా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ మాటలను నమ్మి ఆయన రాసినటువంటి మేనిఫెస్టోను నమ్మి ఈ రోజున మేము ఆయన కోట్లేస్తే రైతులను అడిగోసవచ్చుకుంటా ఉన్నాడని చెప్పి ఆయన తన చెప్పుతోటి తానే కొట్టుకొని మరి ఇక్కడ ప్రభుత్వం రాజీనామా చేయాలి అంటే దుద్దిల్ల శ్రీధర్ రాజీనామా చేయాలని చెప్పి ఇలా కాటారం మండలంలో ధన్వాడ కేంద్రంగా ఆయన సొంత గ్రామం నుంచి గ్రామం ముందర ఇవాళ ఆయన రాజీనామా చేయాలన్నారు. అంటే ఎలాంటి పరిపాలన సాగిస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఎందుకు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాను. ఇవాళ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాడు, రైతులకు ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ చేతగాని దద్దమ్మ దుద్దిల్ల శ్రీధర్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రాజధానిలో మకాం వేసి ఇవాళ అబద్ధాలతోటి అసత్యాలతోటి దుష్ప్రచారంతో మరి 5 సార్లు గద్దెనెక్కినటువంటి ఈ దుద్దిల్ల శ్రీధర్ ఇకనైనా ప్రజా సమస్యలను పట్టించుకోవాలి. నీకున్నది 2.5 సంవత్సరాలే. 2.5 సంవత్సరాల తర్వాత ప్రజలు నిన్ను ఖచ్చితంగా పాతాళంలో బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం నీ సొంత మండల రైతులకు కూడా మరి నువ్వు సౌకర్యాలు కల్పించలేని దద్దమ్మవు నీకు మంత్రిగా కొనసాగే అర్హత ఉన్నదా అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి నీకు మరి నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మోసపోతే మోసపడతాం. నేను మోసపోయిందే అప్పుడు. మాకు కుమ్మలపల్లి మాకు పద్నాలుగు మానవ రోజులు అవుతుంది. మాకు ఒక లారీ హత్తు లేదు, మా ఖాత పెట్టు లేదు, లారీ హత్తు లేదు. మేము ఏప్రిల్ 22 తారీఖు పోతే ఈ రోజు నుంచి కళ్ళలో పరిస్థితాను. అందుకే మేము ఇక్కడికి దండ కట్టిన సార్ వాళ్ళ కలెక్టర్ రావాలి, కలుసుకోవాలి. ఎవరు జన్మని అడిగితే ఆయన మొత్తం ఇచ్చేసి చెప్తాడు. అది కలెక్టర్ అంటాడు 10 లారీలు కట్టే ఆర్డర్ ఇస్తాడు. నేను నాకు 5 ఎకరాల పొలం ఉన్నది, బోర్ ఉన్నది, ఏ సంఘ ఆగలం అంటది. నాకు ఆనకాలం ఒక ఇబ్బంది, ఏ సంఘ ఒక ఇబ్బంది. నేను అడ్డ బత్తాలు ఇంత 5 రోజుల ఒక లారీ అట్టులు లేదు, కింద చెదలు పడుతున్నాయి. మీ పేపర్ స్టేట్మెంట్ ఏమొస్తుంది, టీవీ నుంచా కేరళకు ఋతుపానం వచ్చినాయని చెప్తాను. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఎందుకు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాను. కలెక్టర్ రావాలా, మనకు రాజకీయంతో అవసరం లేదు. కలెక్టర్ రావాలా, మా రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని మేము ఇక్కడ రైతులను తీసుకపోతా. చెప్పు బట్టి